పసుపు బోర్డు ఏర్పాటుతో 2 దశాబ్దాలుగా జరుగుతున్న రైతుల పోరాటం ఫలించిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మొదట ప్రధానమంత్రికి లేఖ రాశామన్నారు జీవన్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ ప్రాంతంలో పసుపు బాగా పండుతుందన్నారు. పసుపు బోర్డుకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక నిధి కేటాయించాలని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సూచించారు. నిన్న జరిగిన కార్యక్రమం బీజేపీ పార్టీ కార్యక్రమంలా ఉందన్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించలేదన్నారు. మద్దతు ధర గిట్టుబాటు అయ్యే విధంగా లభింపచేయబడాలనేటువంటి ఒక భావనతోని దశాబ్దాల తరబడి ఇట్ వాస్ ఫ్రమ్ 2004 ఆన్వర్డ్స్ ఒక విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంతో పాటు ఇది కూడా ఒక ఉద్యమం కొనసాగింది. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయబడాలని అప్పుడు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మధుయాషి గారు పార్లమెంట్ సభ్యులుండి 2004లో. అప్పుడు మధుయాషి గారు ప్రధానంగా చొరవ తీసుకొని అప్పుడు బాల్కొండకి వెళ్ళి ఏదైతుందో సురేష్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండే దెన్ వాజ్ స్పీకర్ ఆల్సో. కమ్మర్పల్లి కేంద్రంగా 33 ఎకరాలు ఈ పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 33 ఎకరాల స్థలాన్ని కేటాయింపు చేసి ఈ పసుపు నాణ్యత పరిశోధన కొరకు ఏదైతున్నదో రీసెర్చ్ వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికెళ్ళి కూడా ఇది కొనసాగుతుంది. దాంతో పాటుగా ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేయబడ్డట్టయితే ఎగుమతులకు సంబంధించే కానీ ఎగుమతులతో పాటుగా మార్కెటింగ్ సౌకర్యాలు, గోడౌన్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంటే, ముఖ్యంగా పసుపులో ఏదైతుందో కర్క్సమ్ అనేది కర్క్మిన్ అది మేజర్ ఇంగ్రీడియంట్. దాంతోనే ఏదైతుందో మనకు నాణ్యత పెంపొందించబడుతుంది. ఆ కర్క్మిన్ అది పెంపొందించబడే విధంగా పరిశోధనలు ఒకవైపు కొనసాగుతుంది. పసుపు బోర్డు సంబంధించి 2022 అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ కేంద్రం ఎక్కడ ఏ విధంగా అనేది ఏదైతుందో ప్రకటింప చేయబడలే. సరే, ఇప్పుడు ఏదైతుందో ఆ కేంద్రం నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ప్రకటింప చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతాంగ విభాగంకి వెళ్ళి హర్షం వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు ఆకాంక్ష, పసుపు మద్దతు ధర విషయంలో 2 దశాబ్దాలుగా రైతులు, రైతు సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక మార్లు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మీద పోరాటాలు చేస్తూ పసుపు బోర్డే పరిష్కారం, పసుపు రైతులను ఆదుకోవడానికి అని చెప్పేసి పోరాటాలు చేసినటువంటి పరిస్థితులలో ఇవాళ పసుపు బోర్డును నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం అనేది స్వాగతిస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో 2014-15లో సాగేటటువంటి 1,10,000 ఎకరాలలో సాగేటటువంటి పసుపు ఇవాళ 42లకు పడిపోయింది. అంటే పసుపుకు మద్దతు ధర లేక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఏదైతే బోర్డు ఉందో బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో ఎంఎస్పీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చేయకపోవడంతో ఇవాళ తెలంగాణలో పడిపోయినటువంటి పసుపు సాగు ఇది క్రమంగా మహారాష్ట్రలో దాదాపు పెరిగింది. అంటే తెలంగాణలో పెట్టుబడి పెరిగి ధర లేక రైతులు ఇది వద్దు అనేటటువంటి వదులుకున్నటువంటి పరిస్థితులలో ఈ రైతాంగం కోరుకున్నటువంటి బోర్డు ఏర్పాటు చేయడంతో మళ్ళీ పసుపు సాగు పెరుగుతానటువంటి ఆశ రైతులలో మొదలైంది. ఇవాళ పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం అనేది ఏ రకంగా దర్శిస్తూ ఉన్నామో అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తికి కూడా చైర్మన్గా చేయడం కూడా ఇది తెలంగాణ రైతాంగానికి ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో నిజామాబాద్కు చెందినటువంటి వ్యక్తిని చైర్మన్గా ప్రకటించారు. అనేక రాష్ట్రాలలో సాగవుతున్నప్పటికీ కూడా మన ప్రాంతంలో ఏర్పాటు చేసి మన ప్రాంతంలో చైర్మన్గా చేయడం కూడా ఇది రైతుల యొక్క విజయం. అంటే ఈ బోర్డు రావడం అనేది దశాబ్దాల కాలంగా రైతులు ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నారో ఇది రైతుల విజయం.